ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 66వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ ఆదిశక్తి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ ఆదిశక్తియే నమో నమః. ఈ అఖిల జగత్తుని పరిపాలించే శ్రీ ఆదిశక్తి ఆశీస్సులు అందరికీ లభించుగాక. సంక్షేపణ చెందే శక్తి దేవతలందరికీ నాయకురాలుగా ముందున్న నేను ఈ సమయంలో ఏ కార్యమును చేపట్టి ఉన్నాను అని తెలుసుకొనండి. మానవులు తమ లోపలి భావనలను అర్థం చేసుకుంటూ స్వీకరించుట నేర్చుకున్నప్పుడు మంచి ఫలితములు ఉండగలవు. ఎందుకంటే మీరందరూ మీ ప్రాణశక్తిని తెలుసుకోకుండానే ఉంటున్నారు. మీ లోపల ఏర్పడుతున్న మార్పులను తెలుసుకొనుట అనేది చాలా ముఖ్యం. ఈ భూలోకంలో జరిగే మార్పులన్నిటినీ భావనలతో తెలుసుకొనగలగాలి. ప్రాణమే భావనకు ఆధారభూతము. భావనలు అనేవే ఒక మనిషిని లోపల నుండి నడిపించే శక్తులు. ఇక్కడ మనం భావనలు అని ప్రతి మెసేజ్‌లో మనకు చెప్తారు. అంటే వాటి ద్వారా మాత్రమే ఈ ఉత్తమ శక్తులు, ఉన్నత శక్తులను మనం టచ్ చేయగలం. అంటే అలా చేస్తూ, చేస్తూ ఉండంగా మనకది ఊహ అని అనిపిస్తుంది కానీ, ఆ భావన ఊహ కాదు. ఊహ వేరు, భావన వేరు. ఊహ అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోవడం మట్టుకే. భావన అంటే ఇమాజినేషన్‌కి మన ఫీలింగు, మన భక్తి, ఆర్ద్రత అవన్నీ తోడు చేసి ఆ ఇంటిమసీ తోటి దానికి కనెక్ట్ అవ్వడమే అదన్నమాట భావన. భావనకు డిస్క్రిప్షన్ యాస్ సచ్ ఏముండదు. మన లోపలొచ్చే ఆ ఫీలింగ్ అన్నమాట. ఆ ఫీలింగు ఇమాజినేషన్ కాదు. కానీ ఇమాజినేషన్ సహాయంతో ఆ భావనను తీసుకొని వెళ్తూ అక్కడ ఆదిశక్తి ఉన్నట్టు, జీవాణువు గూడున్నట్టు, అక్కడ ఆదిశక్తి పనిచేస్తున్నట్టు, మనకు అణువులకు ఆహారం పంచుతున్నట్టు, ఏది మనం ధ్యానంలో చూడాలనుకుంటామో అవన్నీ అలా చూడొచ్చు. మొదటి నుంచి ఆదిశక్తి అమ్మ 2 ఏళ్ల క్రితం వచ్చిన మెసేజ్‌లో కానీ, ఆ మధ్యలో వచ్చిన మెసేజ్‌లో కూడా అమ్మ తనని మనం ఎప్పుడూ అర్థం చేసుకోవటం లేదని కామాక్షమ్మ, ఆదిశక్తి మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ అమ్మ అదే చెప్తోంది. ఎందుకంటే మానవులు ప్రాణమును గురించి తెలుసుకోవట్లేదు. ప్రాణశక్తిని గురించి అంటే తనను గురించి తెలుసుకోవట్లేదు. తెలుసుకున్న తర్వాతనే మనలో ఏదైనా మనలో నిజమైన చేంజెస్ వస్తాయి. అది చెప్తున్నారమ్మా. కాబట్టి ఈ భూలోకంలో జరిగే మార్పులన్నిటిని అంటే ప్రస్తుత పరిస్థితుల్లో జరిగే మార్పులు భావనలతోనే తెలుసుకొనగలగాలి. ప్రాణమే భావనకు ఆధారభూతము. అంటే భావనలు పుట్టేది ప్రాణశక్తి వల్లనే. భావనలు అనేవే ఒక మనిషిని లోపల నుండి నడిపించే శక్తులు. అంటే మనం అంతర్ముఖమైనప్పుడు మన లోపల ఆ భావనల ద్వారానే మన లోపల నడుస్తుంది. తద్వారా బయట నడుస్తుంది మన జీవితం. ఈ సమయంలో అనేక మంది దేవతలు సంక్షేపిస్తున్నారు. ఆదిశక్తి అయిన నేను ఈ సమయంలో ఏ పనిని చేస్తున్నాను అనియు, మానవుల శిరస్సులలో నేను ఏ పనిని చేపట్టి ఉన్నాను అనియు తెలుసుకోవాలి. మానవులు తమ జన్మ తీసుకున్న క్షణం నుండి శరీరమును కదిలింపజేయుటయే నా పని. అంటే మానవులు కదిలేది ప్రాణశక్తితో కాబట్టి, మనం జన్మ తీసుకున్న క్షణం నుండి మన శరీరాన్ని కదిలించేది ఆ ఆదిశక్తి అయిన మన ప్రాణశక్తి. ఆమె పని అది. మానవుల ఆశలు, కోరికలు నెరవేరుటకై శక్తులను అందింపజేయుటయే నా పని. అలాంటి నేను ఇప్పుడు సంక్షేపించినచో మానవులు ఏమి చేయగలరు అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే, మన ప్రాణం మన భూమి మీద పడ్డప్పటి నుంచి మనం ఏడుస్తాం. అప్పటినుంచి ఆ ప్రాణం పనిచేస్తూనే ఉంటుంది. మనల్ని నడిపించడానికి. ఆ తర్వాత మనం పెరిగి పెద్దయ్యాక చిన్నప్పటి నుంచి కూడా ఆ ప్రాణశక్తి ద్వారా మనం ఏడిస్తే మన అవసరాలు తీరుతాయి. పెద్దయ్యాక మనం కోరుకుంటే మనకు ఫ్యూయల్ అందిస్తూ ఆ కోరికలు నెరవేరేదానికి ఆమె పాటు పడుతూనే ఉంటుంది నిరంతరంగా. అయితే ఇప్పుడు టైమ్ హాస్ కమ్. కలియుగ ఎల్లకొచ్చేసాము. కాబట్టి శక్తులనన్నీ మనకు సరఫరా చేస్తూ సద్గురువు మనల్ని మన ప్రాణాల్ని సంక్షేపింపచేసేదానికి యాగం చేస్తున్నారు. మనలోనే జరుగుతోంది. బయట గూడా జరుగుతోంది. హయ్యర్ డైమెన్షన్‌లో కూడా జరుగుతోంది. కాబట్టి మనలో జరిగే ఈ యాగంలో శక్తులన్నీ సంక్షేపణ చేస్తూ ఉన్నాయి. అంటే ఒదిగిపోయి సోర్స్‌కు వెళ్ళిపోతున్నాయి. బిందు స్థానంలోకి. కాబట్టి ఇలా మన పనులన్నీ నెరవేర్చే మన అమ్మ ప్రాణశక్తి, "నేను వెళ్ళిపోతే మీరేం చేస్తారు?" అని అడుగుతోంది.
అలాంటి నేను ఇప్పుడు సంక్షేపించినచో మానవులు ఏమి చేయగలరు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆదిశక్తి అయిన నేను ఈ ప్రపంచంలో పంచభూత శక్తులతో కలిసిపోయి పనిచేస్తాను. ప్రకృతియే నా కదలికలకు ఆధారము కాగలదు. సత్యయుగపు సరిహద్దులో నేను విస్తరించుటకు ఆరంభిస్తాను. కలి ఎల్లలో సంక్షేపణ ఆరంభిస్తాను. అంటే ఈమె జనరల్‌గా ఈమె చేసేది అది. ఎందుకంటే కలియుగంలో నా కదలికలు పూర్తి తారస్థాయికి చేరుకుంటాయి. దానివలన శక్తులు అత్యధికంగా కోల్పోవుట అనునది సంభవించును. అంటే ఆమె కదిలి, కదిలి జన్మ జన్మలుగా, యుగ యుగాలుగా ఆ 4 యుగం లాస్ట్ అయ్యేటటికి లాస్ట్‌కు చరమ స్థాయికొచ్చేస్తాయి అవి. ఆ శక్తులు మన లోపల అవి క్షీణ దశకొచ్చేసుంటాయి. అప్పుడు ఇంకా ఆహ్, ఆత్మ ఇక్కడే డెస్ట్రాయ్ అయిపోవాల్సిన పరిస్థితొచ్చేస్తుంది. ఆత్మ పైకి వెళ్ళినా సోల్ పార్టికల్స్ ఇక్కడ ఉండిపోతాయి. భూమి మీద పతనం చెందుతాయి. కాబట్టి చాలా జరుగుతాయి. ప్రాణశక్తి ప్రాణశక్తి వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు దేవతలు దిగొచ్చి మరీ మన చేత పని చేయిస్తున్నారు అంటే దానికి కారణం అది. కాబట్టి దానివలన శక్తులు అత్యధికంగా కోల్పోవుటానున్నది సంభవించును. అందువలన నేను కలి ఎల్లలో సంక్షేపించుటకు ఆరంభిస్తాను. అంటే శక్తిహీనమైపోతే మనం గమ్మున కూర్చుంటాం గదా! అదే విధంగా అమ్మ కూడా ఆమె శక్తులు ఎక్కువ వృధా అయిపోతున్నాయి. అందుకని ఇంకా ఆత్మ నుంచి తీసుకోవడం, ఇవ్వడం అవన్నీ లేకుండా ఆమె వెళ్ళిపోతోంది. ఆమె ప్యాకప్ చేసేసి సోర్స్‌లోకి ఆమె వెళ్ళిపోతోంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటోందమ్మ. అందువల్ల నేను కలి ఎల్లలో సంక్షేపించుటకు ఆరంభిస్తాను. ఉష్ణశక్తితో ఉద్భవించిన నేను ఈ సమయంలో శీతలత్వం పొందుటకు మొదలుపెట్టాను. మానవులు దేవతల సంక్షేపణను తెలుసుకోలేరు. అంటే సంక్షేపణ వింటున్నాం. అమ్మ వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి అనుకుంటున్నామే కానీ, ఏంటదంటే అంటే మనకు సరిగ్గా తెలీదు. కాబట్టి మానవులు దేవతల సంక్షేపణను తెలుసుకోలేరు. ఇంకోటేందంటే మనకు ఉత్త సమాచారమే తెలుసు సంక్షేపణ అనేది. కానీ ఆ న్యూస్ తెలిస్తే కాదు గదా! అది జరిగేది మనం తెలుసుకోలేం. అది చెప్తున్నాను. మన అనుభూతిలోకి రాదది. అయినప్పటికిని మీకు జరుగుతున్న విషయములను గురించి నేనే తెలియజేస్తాను. నేను ఈ భూమి అంతటా స్వర్ణశక్తుల రూపంలోనూ, తామ్రశక్తుల రూపంలోనూ పరుచుకొని ఉంటాను. ఇప్పుడు పాదరసము మరియు వెండి అను ఖనిజ శక్తులతో ఒకటిగా కలిసిపోయి రూపొందుటకు మొదలుపెట్టాను. అంటే ఇప్పుడు సంక్షేపణ జరుగుతోంది. సోర్స్‌లోకి వెళ్తోందమ్మ. తన హీట్ ఎనర్జీస్ ఆత్మశక్తులకిస్తూ ఆత్మగర్భ బీజాలకు వాటి నుండి ఆ చల్లని పాదరసం, వెండి ఖనిజ శక్తులు తాను తీసుకుంటూ గడ్డకట్టడం మొదలుపెడుతోంది. పూర్తి గడ్డగట్టాకే బిందువులోకి ఆమె వెళ్ళగలదు చొచ్చుకొని. అది మొదటి మెసేజ్‌లో మనకు చెప్పారు. కాబట్టి ఆమె వెండి పాదరస శక్తులు మొదట ఉష్ణశక్తులైన స్వర్ణ, తామ్ర శక్తుల రూపంలో ఈ భూమి అంతటా ఆమె పరుచుకొని, ప్రకృతి అంతటా ఆమె నిండిపోయి, మనలో కూడా ప్రాణశక్తిగా ఉంటూ అమ్మ పనిచేస్తూ ఉంది. ప్రకృతే అమ్మ కాబట్టి. ఇప్పుడు ఆమె పాదరస, వెండి ఖనిజ శక్తులతో ఒకటి కలిసిపోయి తను తన రూపుదిద్దుకుంటోంది. సూర్యునిలో సంభవించే విస్ఫోటనములే దీనికి మూల కారణం. సూర్యునిలో జరిగే ప్రేలుళ్ళ వలన అతీతమైన పాదరస శక్తులు వెలికి వస్తున్నవి. ఆ పాదరస శక్తులు విశ్వమంతటా పరుచుకుంటూ ఉన్నవి. అయినను భూమిచే అత్యధికముగా లాగబడుతున్నవి. అందువలన అత్యధికమైన అయస్కాంత శక్తులు కలిగి ఉన్న ఉన్నతాత్మలు భూమిని చేరుచున్నవి. అంటే ఇప్పుడు అయస్కాంత శక్తులు దే ఆర్ పోరింగ్ ఆన్ ఎర్త్ అన్నమాట. ఎందుకంటే మార్పులు మొత్తం విశ్వంలో జరుగుతున్నాయి ఇప్పుడు మార్పులు. అంటే ఈ యాగం వల్ల ఇక్కడ ఒక్క చోటే కాదు పూర్తి బ్రహ్మాండంలోనే మార్పులు. ఎందుకంటే భూమి ఒక అత్యంత ఉన్నతమైన ఒక గ్రహం కాబట్టి ఈ విశ్వంలో దాని మీద ఏదైనా ఏ గ్రహం మీదైనా ప్రభావం ఉంటే విశ్వం అంతటా ఆ ప్రతిస్పందన అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి భూమి కూడా వన్ ఆఫ్ ద ప్లానెట్ కాస్మోస్‌లో కాబట్టి. కాబట్టి ఆ సూర్యునిలో సంభవించే విస్ఫోటనాల వల్ల అత్యంత అతీతమైన పాదరస శక్తులు మర్క్యూరీ ఎనర్జీస్ భూమి మీదకి చేరుతున్నాయి. ఈ భూమిని పరుచుకుంటున్న అతీతమైన ఈ పాదరస కాంతి శక్తులు ఉష్ణ శక్తులన్నిటినీ ఆకర్షించుచున్నవి. అదనమాట. ఈమె ఎందుకు సంక్షేపణ చెందుతున్న దానికి అక్కడి నుంచి జరుగుతున్న ఆ మార్పులు కారణం అన్నమాట. అంటే ఈమె సంక్షేపణ చెందే టైం అయినప్పుడు అలా కాస్మోస్‌లో తె ఏ మార్పులు సంభవింపచేస్తాడు ఈశ్వరుడు. భూమిని చేరి పరుచుకుంటున్న ఈ అతీతమైన పాదరస కాంతి శక్తులు ఉష్ణ శక్తులనన్నిటినీ ఆకర్షించుచున్నవి. ఉష్ణ శక్తులైన శక్తి స్థితులన్నీ
అంటే అందరమ్మలు ఆ పాదరస కాంతి శక్తులతో ఒకటిగా కలిసిపోవుటయే భూమి అంతటా ఉష్ణశక్తులు పెరిగిపోవుటకు మూల కారణమని తెలుసుకొనండి. అంటే ఇక్కడ పాదరసం గదా! చల్లగా ఉంటుందనుకోడానికి లేదు. ఉష్ణశక్తులు పాదరస శక్తులతో కలిసిపోయినాయి. అందువలన ఉష్ణశక్తులు భూమిలో వేడి పెరిగిపోయింది. అంటే ఎగ్జాక్ట్‌గా అవి 2 కలిసినప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలీదు గదా! వాళ్ళు చెప్తేనే మనకర్థమవుతుంది అంతే. ఇప్పుడు అమ్మ ఏం చెప్పింది? పైనుంచి వచ్చే విపరీతమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీస్ అవి ఉష్ణ శక్తులన్నిటిని ఆకర్షిస్తున్నాయి. ఆ ఉష్ణ శక్తులు వెళ్ళి ఆ పాదరస శక్తులతో కలిసిపోతున్నాయి. దానివల్ల భూమి అంతటా ఉష్ణ శక్తులు పెరిగిపోతున్నాయి. అదే కారణం అని చెప్తోంది. కాబట్టి అది అలానే మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమిలోని స్వర్ణ, తామ్ర శక్తులతో నిండిన విద్యుత్ కిరణములన్నీ క్షీణించుచుండుటను గమనించండి. ఇది ఇంపార్టెంట్ విషయం అమ్మ చెప్తోంది. భూమి మీద బంగారు ఆహ్, అంటే బంగారు, రాగి ఈ శక్తులు నిండిన విద్యుత్ కిరణాలన్నీ క్షీణించాయట. అవి ఎవరు నోటీస్ చేస్తారో తెలీదు. అమ్మ చెప్తున్నది వీటిని గమనించండి అంటున్నారు. మానవులు తమ కదలికలకు కావలసిన శక్తులు క్షీణించి ఉన్న విషయాన్ని కూడా తెలుసుకొనగలరు. అంటే మనకు మెయిన్‌గా కదిలేదానికి స్వర్ణ, తామ్ర శక్తులే కావాలి. అంటే విద్యుత్ శక్తి కావాలి మనకు. విద్యుత్ అయస్కాంత శక్తి కావాలి. కానీ విద్యుత్ శక్తి మెయిన్‌గా మనకు అన్నిటికి కదిలేదానికి. కాబట్టి ఆ శక్తులు క్షీణించున్నాయట. కాబట్టి దాన్ని కూడా మానవులు తెలుసుకోగలరు అంటున్నారమ్మ. ఆదిశక్తి అయిన నేను ఈ భూమిలో స్వర్ణము మరియు తామ్ర శక్తులను విద్యుత్ కిరణములుగా మార్చి స్వీకరించి పనిచేస్తాను. ఫిజికల్ లెవెల్‌లో మనం తీసుకుంటే బంగారు దగ్గరికి చేరలేనంత ప్రైస్‌లోకి వెళ్ళిపోయింది. అంటే చేరేవాళ్ళు చేరుతున్నారు. కానీ అది గూడా ఒక కారణంగా మనం అనుకోవచ్చు. ఈ భూమిలో స్వర్ణము మరియు తామ్ర శక్తులను విద్యుత్ కిరణములుగా మార్చి స్వీకరించి పనిచేస్తాను. అమ్మ పనిచేసేటప్పుడు మన లోపల సంక్షేపణ చెందకముందు ఆమె భూమిలో ఉండే బంగారు, ఈ కాపర్ ఈ శక్తులన్నిటిని విద్యుత్ కిరణాలుగా, విద్యుత్ శక్తిగా మార్చేసి తను తీసుకొని మన అణువులకు అందిస్తుంది. ఇప్పుడు ఆ స్థితి అనేది మారిపోయి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆమె పాదరస, వెండి శక్తులను స్వీకరిస్తోంది. దీని వలన కృత్రిమమైన విద్యుత్ శక్తులే అధికముగా పెరిగిపోవును. అప్పుడు మనకు బాడీకి కావాల్సిన శక్తులు ఆర్టిఫిషియల్ ఎలక్ట్రిక్ ఎనర్జీసే ఎక్కువగా పెరుగుతాయి అంటున్నదమ్మ. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ప్రియమైన శిష్యులందరూ ఈ సమయంలో తమ శిరసులో జరిగే మార్పులను తెలుసుకోవాలి. అందరి శిరసులలోనూ నేను సంక్షేపణ చెందుతున్నాను. కానీ సత్యయుగ వాసుల ఆత్మలకు నా శక్తులను పంచిపెడతాను. అమ్మ ఆత్మగర్భ కణాలకు శక్తులనిస్తూ ఉంటుంది. ఆ శక్తులు ఆ శక్తులను ఇప్పుడు ఇస్తాను అంటోంది మనకు మట్టుకు. శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారికి నా సంపూర్ణమైన సంక్షేపణ జరగదు. అంటే సంక్షేపణ ఆమె చెందేదేమో కరెక్టే, వాస్తవమే. కానీ శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వాళ్ళకి మాత్రము వాళ్ళ శిరస్సులలో ఉంది ఆమె ఇప్పుడు కూడా అక్కడి నుంచే సంక్షేపణ చెందుతోంది. ఆమె శక్తులను కూడా ఇస్తాను అని చెప్తోంది మనకు మాత్రము. అందుకు బదులుగా నేను కరిగి కలిసిపోయే ఆత్మ గర్భములకు మంచి మార్గదర్శిగా పనిచేస్తాను. శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారికి నా సంపూర్ణమైన సంక్షేపణ జరగదు. అందుకు బదులుగా నేను కరిగి కలిసిపోయే ఆత్మ గర్భములకు మంచి మార్గదర్శిగా పనిచేస్తాను. ముక్తిని కోరుకొనని ఆత్మలకు, ఇతరులకు ప్రాణశక్తులు అనే ఉష్ణశక్తి తీవ్రంగా తగ్గిపోవుట ప్రారంభించును. అంటే శ్రీచక్ర పూజ చెయ్యని వాళ్లకు ఈ మెసేజ్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది అర్థం చేసుకోవటానికి. ఎన్నిసార్లు చదివినా అర్థం కావట్లేదు. ఇతరులకు ప్రాణశక్తులు అనే ఉష్ణశక్తి తీవ్రంగా తగ్గిపోవుట ప్రారంభించును. అంటే శ్రీచక్ర సాధన చెయ్యని వాళ్లకు ముక్తి కోరుకోని వాళ్లకు వీళ్ళందరికీ కూడా ఈ ఉష్ణశక్తి తీవ్రంగా తగ్గిపోతుందట ఇవ్వడం. అంటే మనకు కొంత ఇస్తుందామ అనుకోవాలి మనం ఇక్కడ. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ సత్యయుగంలో ప్రవేశించిన ఆత్మలకు మాత్రమే నేను ఈ సమయంలో కరుణగా వికసించి పనిచేస్తాను. అంటే ఇప్పుడు ఈమె నో మోర్ ఉష్ణశక్తి. అయితే
కరుణ అనే శక్తిగా వికసించి పనిచేయటం మొదలుపెడుతుంది. ఎందుకంటే ఈమె శివుని ప్లేస్‌లోకి వెళ్ళిపోతోంది. ఆత్మ ప్లేస్‌లోకి. నా ఉష్ణ శక్తి అనే విద్యుత్ కిరణములు అయస్కాంత కిరణములతో కలిపివేస్తాను. దీని వలన కరిగి పనిచేయుటకు మొదలుపెట్టిన ఆత్మ కణములు ఒకటొకటి నా అనుభవ జ్ఞానము అనే ఉన్నతమైన భావనలను తమలో కలిపి వేసుకొనును. అద్భుతమైన విషయం అమ్మ చెప్పిందిక్కడ. అమ్మ అనుభవ జ్ఞానం అంటే ఏంది? మానవ శరీరంలో ఉండి పనిచేసే అనుభవ జ్ఞానమంతా అమ్మకుంది. ఎందుకంటే పని చేసింది ఆమె కాబట్టి. ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో అమ్మకు, ఉత్త వర్క్ ఎక్స్‌పీరియన్స్ కాదు, అనుభవం. ఆమె ఏమేమి అనుభూతులు చెందిందో ఆ జ్ఞానమంతా ఉంది. ఆమె మార్గదర్శిగా పనిచేస్తాను అని చెప్పింది పైన సెంటెన్స్‌లో. అంటే ఈ ఆత్మ కణాలు ఒకటొకటి ఈమె కరిగి పనిచేయటానికి మొదలుపెట్టిన ఆత్మ కణములు ఒకటొకటి నా అనుభవ జ్ఞానం అనే ఉన్నతమైన భావనలు తమలో కలిసి వేసుకొను. ఎలా? అమ్మ తన విద్యుత్ కిరణాలని, ఉష్ణశక్తి అనే విద్యుత్ కిరణాలని అయస్కాంత కిరణాలు ఏవైతే ఆత్మగర్భ బీజ కణాలు రిలీజ్ చేస్తాయో వాటిట్లో తను కలిపేస్తుంది. అంటే తాను వెళ్లి వాటిట్లో కలుస్తుంది ఆత్మశక్తులలో. అప్పుడు ఈమె నుంచి అవి పాస్ ఆన్ అవుతాయి. ఆమె అనుభవ జ్ఞానం అనే ఉన్నతమైన భావాలు. అంతకుముందు వాటికి ఆత్మశక్తులకు భావనలు, ఆత్మకు భావన అనేది ఉండదు. భావరహితుడు శివుడు కాబట్టి. ఈమె భావనతో భావనయే ప్రాణశక్తి. కాబట్టి ఈమె నుంచి అక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. కావున సత్యయుగ వాసులుగా వికసిస్తున్న మానవులకు మాత్రమే భౌతిక జీవనము సక్రమముగా అమరును. ఆంతరిక జీవనము వికసించును. స్వర్ణ తామ్ర శక్తులను కలిగిన ఉష్ణశక్తి అనబడు విద్యుత్ కిరణములు పూర్తిగా తగ్గిపోయి ఉన్న కారణాన ఇతర మానవులందరూ కృత్రిమ విద్యుత్ కిరణముల పైననే పూర్తిగా ఆధారపడిపోగలరు. దానివలన వారి భౌతిక జీవనంలో బాధలు ఏర్పడును. ఆశలు, అవసరములు నెరవేరకుండా పోవును. అంటే ఎవరైతే ముక్తి మార్గంలో పయనించరో, ఈ శ్రీచక్ర ధ్యాన సాధన చేయరో వాళ్ళందరికీ ఉష్ణశక్తులు అమ్మ దగ్గర నుంచి ఉండవు. ఎందుకంటే ఆమె సంక్షేపణ చెందుతోంది. ఆమె తగ్గిపోతే వాళ్ళ లోపల పూర్తి సంక్షేపణ జరిగినా, జరగకున్నా కూడా ఆమె శక్తులని ఇవ్వదు. పూర్తిగా తగ్గిపోతాయి. అంటే కొ ఉండకుండా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఎలక్ట్రిక్ ఎనర్జీ మీద పూర్తిగా డిపెండ్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే భౌతిక జీవనంలో బాధలు ఏర్పడితే ఆంతరిక జీవనం అసలు ఉండదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళట్లేదు. ఆశలు, అవసరములు నెరవేరకుండా పోవును. ఎందుకంటే శక్తులొస్తేనే అమ్మ దగ్గర నుంచి మన కోరికలు ఏదైనా తీర్చుకోవడానికి జరుగుతుంది. ముక్తి వైపు అడుగులు వేసినప్పుడు మాత్రమే నా ఉష్ణ శక్తి అందించబడును. అప్పుడే భావనలు అధికమగును. భౌతిక జీవితం కూడా వృద్ధి చెందును. అలా లేని పక్షాన భౌతిక జీవితం సక్రమంగా ఉండదు. దైవాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నించకుండా జీవించే వారికి భౌతిక జీవనం అనేది సరి అయిన రీతిలో నడవదు అని తెలుసుకొనండి. ఇప్పుడు అమ్మ ఏం చెప్పింది? ఉష్ణశక్తి ముక్తి వైపు అడుగులు వేసిన వాళ్ళకి మాత్రమే లభిస్తుంది. అప్పుడే భావనలు అధికమవుతుంది అంటున్నారు. అంటే మనము మనతోటి అమ్మ ఉన్నప్పుడు మనకు భావనలు ఇస్తూ ఉండింది. కానీ అయినా గూడా మనం ఆత్మను అందుకోలేకపోయిన ఎందువల్ల మనకు డౌట్ రావచ్చు. కానీ అది ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్ వాటి మీదే డిపెండ్ అయ్యి బయటే బయటే తిరుగుతూ ఉన్నాం. ఆమె ఇచ్చే శక్తిని సరిగ్గా మనం ఉపయోగించుకోలేదు. దానివల్ల అప్పుడు గూడా మనం ప్రయత్నిస్తే భావనలు అధికంగానే మన లోపల ఆమె ఇస్తూ ఉన్నది. కానీ మనం తీసుకోలేదు ఆమె ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఆమె సంక్షేపణ చెందుతున్నా కూడా మనం ముక్తి వైపు అడుగులు వేస్తున్నాం కాబట్టి, శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్నాం కాబట్టి, మనకు ఆమె ఉష్ణశక్తి ఇస్తుంది. ఆ ఉష్ణశక్తిలో ద్వారానే అంటే ప్రాణశక్తిలో నుంచే రిలీజ్ అవుతాయి భావనలు అనేవి. కాబట్టి ఈ భావనలు అధికమగును. అప్పుడు భౌతిక జీవితం కూడా వృద్ధి చెందును. అంటే మన కోరికలు నెరవేరుతాయి. అయితే ఆ కోరికలు ఎప్పుడూ ఇకపైన ఆ దైవానికి సంబంధించిన విషయాలే అయ్యుంటాయి. లేదా సామాన్యానికి మంచి చేసే విషయాలే అయ్యుంటాయి. మనకుగా ఏమి కోరుకోని ఒక స్థితి ఏర్పడుతూ వస్తుంది. అలా లేని పక్షాన భౌతిక జీవితము సక్రమముగా ఉండదు. దైవాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నించకుండా జీవించే వారికి భౌతిక జీవనం అనేది సరి అయిన రీతిలో నడవదు అని తెలుసుకొనండి. ముక్తి మార్గమున ప్రయాణిస్తూ సత్యలోకంలో ప్రవేశించే వారికి అంతరంగ జీవనం ఆత్మశక్తితో అనగా ఆది శివునిచే నడిపించబడును.
ఎందుకంటే ఆదిశివుడు అమ్మ ప్లేస్‌లో వచ్చి పనిచేస్తారు అందువల్ల. లోపలి జీవితం సరిచేయబడినచో భౌతిక జీవితం కూడా సరిచేయబడగలదు అనేది ప్రకృతి నియమము. శ్రీచక్ర ధ్యాన సాధన మూలాన మీ ప్రాణశక్తి సంక్షేపించుచున్న విషయాన్ని గ్రహించండి. మీ అంతరంగ వికాసమునకు నేను సహాయపడగలను. అంటే మనం సాధన చేస్తున్నాం కాబట్టి ధ్యానాలు అవి ప్రాణశక్తి సంక్షేపణను తెలుసుకోమంటోంది. అనుభూతి చెందమంటోంది అమ్మ. మీ అంతరంగ వికాసానికి నేను సహాయపడగలను. ప్రాణ సంక్షేపణను గ్రహించిన వారు తమ కదలికలకు ఆధారంగా పరమాత్మను స్వీకరిస్తారు. అంటే సంక్షేపణను తెలుసుకుని వన్స్ వి యాక్సెప్ట్ దట్ అమ్మ వెళ్ళిపోవడం లోపలికి, ఆ తర్వాత ఏం చేస్తాం? వి యాక్సెప్ట్ పరమాత్మ శక్తి. అంటే ఆత్మ ఇచ్చే శక్తులను, అంటే ఆ పరమాత్మ శక్తిని ఆ ఆత్మ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనము ఆహ్, రోజు దైనందిన జీవితం మనం గడుపుతూ ఉంటాం. కదలికలు అంటే మన రోజు జీవితం గడిపేది. వాటికి ఆధారంగా పరమాత్మను స్వీకరిస్తారంటే పరమాత్మ శక్తులతో మనము జీవితం గడుపుతాము అంటున్నాదమ్మ. భోజనం చేసే సమయంలో అయినా, నిద్రించు సమయంలో అయినా మనసు దైవ లయలోనే ఉన్నట్లుగా తెలుసుకొనగలరు. 64 శక్తులుగా విడిపడి పనిచేసిన నేను ఇప్పుడు సంక్షేపిస్తున్నందున మరల ఒకే స్వరూపాన్ని తీసుకుంటున్నాను. ఒక శివాంశ మనకు చెప్పారు. 64 శక్తులుగా ప్రాణశక్తి విడిపోయి పనిచేస్తూ ఉంటుంది అని. ఒక్కొక్క ఏరియాలో కొన్ని 12 వచ్చి జీవాణువు గూడుగా మారతాయని అలా ఒక్కొక్కటి చెప్పారు మనకు. కాబట్టి ఆ 64 శక్తులుగా విడిపడి అమ్మ పనిచేసింది ప్రాణశక్తి మన లోపల జీవాణువు. ఇప్పుడు సంక్షేపణ చెందుతోంది. కాబట్టి మళ్ళా ఒక్కటిగా సింగిల్ యాటమ్ అయిపోతుంది. జీవాణువు సింగిల్ యాటమ్ కదా! ఒకే అణువుగా ఉంటుంది కదా ఆమె. అది 64 ముక్కలుగా అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కటిగా అయిపోతుంది. ఎందుకంటే ఆమె శక్తులన్నీ ఆమెలోకి సంక్షేపణ చెందుతున్నాయి కాబట్టి. ఆదిశక్తి అయిన నేను ఆదిశివునిలో సంక్షేపించి పనిచేస్తాను. అయితే ఆదిశివుడు ప్రాణము వలె పనిచేయబోతున్న కారణంగా నేను లైట్ బ్రిడ్జి పైభాగాన నిలిచి శక్తులను కురిపిస్తాను. అంటే స్వామి ఆదిశివుడు ఆత్మ, ఆత్మ కణము ఆదిశివుడు. ఆయన లైట్ బ్రిడ్జ్ ఎడ్జ్‌లో నేను ఉంటాను అని చెప్పారు. కాబట్టి ఈమె అక్కడికి వెళ్తుంది. ఆయన లోపలికొచ్చి ప్రాణం సబ్‌స్టిట్యూట్‌గా ఆయన పనిచేస్తాడు. ఆత్మరూపమైన శివుని పనులనే నేను చేపడతాను. లైట్ బ్రిడ్జ్ అగ్రభాగాన ప్రాణశక్తి అయిన ఆదిశక్తి నిలుచుట అనేది సత్యయుగ వాసులకు మాత్రమే జరిగే ఒక మహోన్నత కార్యము. ఎందుకంటే ఆమె శరీరంలోనే ఉంటుంది. ఇది అపురూపమైన, అబ్బురమైన విషయము, మహోన్నతమైన కార్యము. సాక్షాత్తు ఆదిశక్తి లైట్ బ్రిడ్జ్ అగ్రభాగానికంటే వెలుపలికొస్తోంది జీవాణువు గూటిలో నుంచి. ఆమె వెలుపలికొచ్చి పనిచేస్తూ అనడం సత్యయుగ వాసులకు మాత్రమే ఆ గొప్ప అదృష్టం దొరుకుతుంది అని చెప్తోందమ్మ. మీ లైట్ బ్రిడ్జ్ అనేది దైవములచే అమర్చబడిన లైట్ బ్రిడ్జ్‌తో అనుసంధానింపబడి ఉన్నను. దానికి ప్రారంభ స్థానంగా నేనే నిలిచి పనిచేస్తాను. అంటే ఆ స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ బిందు ఏదైతే ఉందో మన లైట్ బ్రిడ్జ్‌కి అక్కడ ఈమె ఉంటుందట. నేను ఎక్కడ నిలిచి ఉన్ననో భౌతిక జీవనమునకే శక్తులను కురిపిస్తూ ఉంటాను. అంటే ఆంతరంగికంగా కూడా సహాయం చేస్తానన్నారు అమ్మ. కానీ మెయిన్‌గా ఆమె భౌతిక జీవనానికి శక్తులనిస్తాను అంటుంది. అయితే దట్ టూ ఫర్ ముక్తి మార్గం అలాంటి వాటికే ఇస్తుందమ్మ. భౌతిక జీవితం అనేది అప్పుడు పరమాత్మతో లయం చెంది ఉండును. ఎందుకంటే ఇప్పుడు స్వామి చేసే పనులు అమ్మ చేస్తోంది. అయస్కాంత శక్తులు కలిసిన ఆ వేడి శక్తులిస్తుంది మనకు. కాబట్టి అమ్మ అక్కడ అమ్మ ఉన్న ప్రాణశక్తి హీట్ ఎనర్జీ ఉన్నా కూడా ఆమె ఇప్పుడు హీట్ ఎనర్జీ వదిలేసి చల్లని శక్తులు తీసుకుంటుంది. కాబట్టి ఆమెలో కొంచెం హీట్ ఉన్నా కూడా మెయిన్‌గా శీతల శక్తులు కాబట్టి ఆమె ఆత్మ వలే పనిచేస్తుంది కాబట్టి మనం చేసే మన జీవితం, మన గతివిధులన్నీ కూడా పరమాత్మతో లయం చెందే ఉంటాయి. ఏ పనులు చేసినా ఆ పరమాత్మతో కనెక్షన్ పెట్టుకొనే మనం చేస్తూ ఉంటాం. అంటే అన్నెసరీ పనులు మనం ఇకపై చెయ్యము అంటోందమ్మ. చేసే పనులన్నీ దైవ కార్యములుగానే రూపొందును. సత్యమును గ్రహించుటకు ప్రయత్నించండి. శ్రీ ఆదిశక్తి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు.